హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్, అలానే థియేటర్ మూవీస్ ఏం రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, వీడియో పెట్టగానే మీకు రీచ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ స్పెషల్గా నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుని ఫ్రెండ్స్, వీడియో పెట్టగానే టక్ అని మీకైతే వస్తూ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ రాని వారు వచ్చేసి ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఇంకా ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రామ్ పోత్నేని, భాగ్యశ్రీ బోస్ అండ్ ఉపేంద్ర గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ, యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ మహేష్ బాబు. దీని వచ్చేసి లాస్ట్గా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫిలిం అయితే తీస్తున్నారు. సో ఆ ఫిలిం మనం అయితే చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫిలిం అయితే వస్తోంది. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 46 minutes వరకు అయితే ఉంది. సో ట్రైలర్ అయితే మూవీ నుంచి బాగుంది గైస్. ఫిలిం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. November 27th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, మరువా తరుమా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉండబోతున్నట్టుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 52 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, జూటోపియా 2. జూటోపియా ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీలో చాలా మంది చూసి ఉంటారు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే జియో హాట్‌స్టార్లో ఫస్ట్ పార్ట్ అయితే ఉంది, వాచ్ చేయవచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా అందులోనే ఉండాలనుకుంటా. ఇప్పుడు జూటోపియా 2 తీసుకొని వస్తున్నారు. మూవీ వచ్చేసి అడ్వెంచర్ యానిమేషన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 48 minutes వరకు అయితే ఉంది. సో ఈ ఫిలింకి హిందీలో వచ్చేసి శ్రద్ధా కపూర్ డబ్బింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుగులో ఎవరిచ్చారో కానీ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఈ ఫిలిం November 28th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 4, అందాక. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా ఫిలింగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 4 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, ఖైదు. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉండబోతుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 7 minutes వరకు అయితే ఉంది. లైక్ ఈ ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 6, కీర్తి సురేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం రివాల్వర్ రీటా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ అండ్ క్రైమ్ డ్రామాగా ఉండబోతుంది. ఇందులో మన సునీల్ గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 22 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ ఉంటుంది. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం జనతా బార్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. స్టారింగ్ లక్ష్మీ రాయ్. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 2 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్. నెక్స్ట్ నెంబర్ 8, ధనుష్ అండ్ కృతి సనన్ నుంచి వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం తేరే ఇష్క్ మే. తెలుగు టైటిల్ వచ్చేసి అమర కావ్యం. సో ఈ ఫిలిం వచ్చేసి గైస్ డైరెక్టర్ ఆనంద్ ఎల్రా నుంచి మన ముందుకైతే వస్తుంది. అతని డైరెక్షన్ మూవీస్ ఎలా ఉంటాయో మనకి తెలుసు కదా. ఆల్రెడీ ధనుష్ నుంచి మనం 2 ఫిల్మ్స్ అయితే చూసాము. సో ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 49 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో November 28th రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ ఫిలిమ్స్ వచ్చేసి. మరి మీరు ఈ వీక్ అనేది ఏ మూవీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ప్రేమిస్తున్నా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. రీసెంట్గా November 1st వీక్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సత్విక్ వర్మ అండ్ ప్రీతి నేహా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. November 28th నుంచి ఆహాలో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 2, యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ నుంచి వచ్చిన న్యూ ఫిలిం బొగోనియా. ఈ ఫిల్మ్ వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. అక్టోబర్లో అయితే వచ్చింది. మూవీ వచ్చేసి డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. ఫిలింకి IMDb రేటింగ్ 40,000 ఓట్స్తో 10కి 7.7 అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫిలిం నుంచి VOD రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్లో ఈ ఫిలిం ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి అప్లోడ్ అయితే చేశారు. సో ఇండియాలో కాదు ఫ్రెండ్స్, ఓవర్సీస్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది.
నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న ఫిలిం అనుపమ పరమేశ్వరన్ అండ్ షరాఫుద్దీన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం ది పెట్ డిటెక్టివ్. లైక్ గైస్, ఈ ఫిలిం వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. నవంబర్ 28 అప్లోడ్ అయితే ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. సో థియేటర్స్లో అయితే రాలేదు, డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లోనే వస్తున్నాయి అన్నమాట. సో చూద్దాము అనుపమ పరమేశ్వర్ నుంచి వచ్చిన ఈ ఫిలిం ఎలా ఉంటుందో. నెంబర్ 4 రిగ్రెటింగ్ యూ. ఈ ఫిలిం వచ్చేసి రొమాన్స్ అండ్ కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. రీసెంట్గానే ఈ ఫిలిం అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేసి ఉన్నారు. నౌ ఈ ఫిలిం నుంచి డిజిటల్ రిలీజ్ VOD వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫిలిం కూడా ఫ్రెండ్స్ ఇండియాలో కాదు, కెనడా, ఓవర్సీస్లో వచ్చేసి అప్లోడ్ అయితే చేశారనమాట. హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.2 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 రీసెంట్గా తమిళ్ నుంచి వచ్చిన గుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం ఆర్యన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. 10కి 7 రేటింగ్ దక్కించుకోండి. ఈ ఫిలిం వచ్చేసి ఇందులో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి అండ్ సెల్వ రాఘవన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. నౌ ఈ ఫిలిం వచ్చేసి OTT ప్లాట్ఫామ్లో చూడడానికి రిలీజ్ చేస్తున్నారు గైస్. నవంబర్ 28 నుంచి నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్ అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో తమిళ్, తెలుగు మాత్రమే థియేటర్స్లో రిలీజ్ చేసింది. రిమైనింగ్ ఆడియోస్ డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో వస్తున్నాయి అనుకోండి. సో గైస్, ఈ ఫిలిం వచ్చేసి మీరు చూడకపోయి ఉంటే OTTలో చూడండి, మీకు ఈ ఫిలిం అనేది వర్త్ ఇట్ అనిపిస్తుంది. నెంబర్ 6 రక్త బీచ్ 2. ఇది బెంగాలీ ఫిలిం. రీసెంట్గా అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం OTT ప్రీమియర్ G5 ప్లాట్ఫామ్లో నవంబర్ 28 అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 7 వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా అండ్ రోహిత్ షరఫ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ అండ్ లవ్ స్టోరీగా తీసుకుని వచ్చారు. సో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నవంబర్ 27 అంటే టుమారోని గైస్. టుమారో మనకి ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 8 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ది ఫైనల్ సీజన్. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ 8 ఎపిసోడ్స్ని 3 వాల్యూమ్స్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు కదా. ఫస్ట్ వాల్యూమ్లో వచ్చేసి 4 ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. టుమారో నవంబర్ 27 నుంచి చూడడానికి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ 1 అవర్ 8 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ 54 మినిట్స్ వరకు అయితే ఉంది. థర్డ్ ఎపిసోడ్ 1 అవర్ 6 మినిట్స్ వరకు అయితే ఉంది. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసి ఒక మినీ ఫిలిం చూసినట్టే మనం 1 అవర్ 23 మినిట్స్ వరకు అయితే ఉంది. సో ఈ 4 ఎపిసోడ్స్ టుమారో నుంచి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి, ఆల్ వర్షన్స్. నెంబర్ 9 ఈ 2025లో వచ్చిన రీసెంట్ హాలీవుడ్ ఫిలిం షీ రైడ్స్ షార్ట్ గన్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నవంబర్ 26 అంటే టుడేనే గైస్. టుడే వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ డబ్బుడ్ వర్షన్స్ అప్లోడ్ అయితే అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ చేయవచ్చు. ఈ ఫిలింకి 10కి 6.5 IMDb రేటింగ్ అయితే ఉంది. నెంబర్ 10 బ్లూ మూన్. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మ్యూజికల్ డ్రామాగా వచ్చింది. ఇందులో యాక్టర్స్ మార్గరెట్ క్వాలీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. సో నౌ ఈ ఫిలింకి సంబంధించి VOD డిజిటల్ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం జింగిల్ బెల్ హిస్ట్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఈ ఫిలిం టుడే నవంబర్ 26 సో నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయితే అయ్యాయి. నెంబర్ 12 ఈటీవీ నుంచి వస్తున్న మరొక న్యూ వెబ్ ఫిలిం కథాసుధా సిరీస్ నుంచి వస్తున్న న్యూ ఒరిజినల్ ఫిలిం అనమాట. మూవీ టైటిల్ కరీముల్లా బిర్యానీ పాయింట్. ఇది ఒక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలింగా తీసుకుని వస్తున్నారు. సో ట్రైలర్ వచ్చేసి ఫన్నీగా అయితే ఉంది. ఈ ఫిలిం వచ్చేసి నవంబర్ 30 ఈటీవీలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 రేగాయ్. ఇది తమిళ్ నుంచి వస్తున్న G5 ఒరిజినల్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. నవంబర్ 28 G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. సో ఓన్లీ తమిళ ఆడియో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకుని రావచ్చు. నెంబర్ 14 10కి 5.3 IMDb రేటింగ్తో ఉన్న ఫిలిం ప్రిమిటివ్ వార్. మూవీ వచ్చేసి యాక్షన్, క్రైమ్, హారర్ థ్రిల్లర్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ వార్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం నుంచి నవంబర్ 28 లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 రక్షిత్ అండ్ కోమలి ప్రసాద్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం
శశి వదని. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, రొమాంటిక్ డ్రామా, ఎమోషనల్ అండ్ లవ్ స్టోరీగా మన ముందుకు తీసుకుని వచ్చారు. ఎప్పుడో 2023లో స్టార్ట్ అయిన ఫిలిం ఈ 2025 ఇయర్ అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ నవంబర్ 28 సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో గైస్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చినట్టు అసలు చాలా మందికి తెలిసే ఉండదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తున్నట్టు తెలుస్తుంది కదా. సో చూద్దాము ఈ శశి వదని ఫిలిం ఎలా ఉంటుందో. నవంబర్ 28 సనెక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 16 రవితేజ, శ్రీలీల అండ్ రవిచంద్ర మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం మాస్ జాతర. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చారు. గైస్, ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్రీమియర్ నవంబర్ 28 నెట్ఫ్లిక్స్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఈ ఫిలిం ఫస్ట్ టైం చూసిన వారు సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. కొన్ని న్యూ సీన్స్ యాడ్ చేసిన ఇంట్రెస్ట్ అయితే ఈ ఫిలిం మీద రాదన్నమాట. మీరు కానీ ఫస్ట్ టైం ఈ ఫిలింని చూద్దాము ఓటీటీ ప్లాట్ఫామ్లో అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఓకే, ఒక టచ్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఫ్యాన్స్ వచ్చేసి ఈ ఫిలింని ఎన్నిసార్లైనా చూడవచ్చు మూవీలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కోసం. నెక్స్ట్ నెంబర్ 17 ఆన్ పావం పొల్లదత్తు. రియో రాజ్ అండ్ మాల్విక మనోజ్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నవంబర్ 28 ఈ ఫిలిం వచ్చేసి జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో మీకు చెప్పాను కదా, డైరెక్ట్గా డబ్బుడ్ వర్షన్స్ జియో హాట్స్టార్లో వస్తున్నట్టు. తెలుగు ఆడియో కూడా మూవీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో చూద్దాము, తమిళ వర్షన్ ఒకటి మనకి థియేటర్స్లో వచ్చింది, డైరెక్ట్గా తెలుగు వర్షన్ జియో హాట్స్టార్లో రిలీజ్ అయితే అవుతుంది. చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.